క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభువు మనలను ప్రేమించి గతించిన మాసాలన్నింటిలో కూడా కాపాడి మే నెల మరలా మొదటి ఆదివారం ఈ విధంగా ప్రభు సన్నిధిలో కూడుకొని ఆయన ఆరాధించడానికి, ఘనపరచడానికి, స్తుతించడానికి ప్రభు అనుగ్రహించిన సమయం కొరకై నేను ప్రభువుకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. గత దినాన్న ప్రకటించినట్లుగా ఈరోజు మన ధ్యానం కొరకు అపోస్తలు కార్యాల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుండి 34వ వచనం వరకు మనం అక్కడక్కడ కొన్ని వచనాలను ధ్యానం చేస్తాం. దానికి ముందుగా ఈ 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతాను. నేను చిన్న మాట ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని కొంతసేపు ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలు కార్యాల గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. వారు అంఫిపొలి, అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసి కొనిరి. ప్రార్థన చేసుకుందాం. కరుణ సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా మీరు మాకు అనుగ్రహించినటువంటి వెసులుబాటు కొరకై నీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాం. ఆరాధించుకోవడానికి, నీ వాక్య పరిచర్య చేయడానికి మీరు ఇస్తున్నటువంటి అవకాశాల కొరకై వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. మేము ఒకప్పుడు స్థానిక సంఘంతో కొంతమందితోనే మాట్లాడేటువంటి అవకాశం మాకు ఆ రోజున కుదిరింది. ఇప్పుడు ప్రపంచం అంతటా అనేక ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రభువా ప్రజలందరితో మాట్లాడడానికి మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, మేము చదవబడిన లేఖనాలు మీరు దీవించండి, మా అందరితో మాట్లాడండి. కొంత మేలు, కొంత సత్యం ఈ అధ్యాయం ద్వారా మేము గ్రహించడానికి మీరు మీ దాసును బలపరచమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు నామములో స్తోత్రములు చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అపోస్తలు కార్యాల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు ఉన్నటువంటి ఈ విషయాలు కొంత ధ్యానం చేయాలని నేను ప్రభు పేరిట తలస్తూ ఉన్నాను. మనకి ప్రసంగాలంటే చాలా ఇష్టం, స్టడీ అంటే చాలా తక్కువ ఇష్టం ఎక్కువ మందికి. ఎంతసేపు ప్రసంగాలు విని 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 అందులోనే మనం నిమగ్నమైపోయాం తప్ప బైబిల్ని ధ్యానపూర్వకంగా మనం స్టడీ చేయడానికి ఎక్కువ మందికి ఆసక్తి ఉండదు అని నేను స్పష్టంగా తెలియచేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఈ 17వ అధ్యాయం మనం కొంత స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలంటే నేను ధ్యానం చేసిన రీతిగా 4 భాగాలు చేసి దీన్ని మనం వర్ణించుకోవడం బాగుంటుంది. మొదటి సంగతి, 17వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మొదటి భాగంగాను, రెండవది 10వ వచనం నుంచి 15వ వచనం వరకు రెండవ భాగంగాను, మూడవది 16వ వచనం 1వ వచనం వరకు ఒక భాగంగాను, నాలుగవది 22వ వచనం నుంచి 34వ వచనం వరకు ఒక భాగంగాను మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దానికి 4 పేర్లు పెట్టి మనం అక్కడక్కడ ఒక గంట వ్యవధిలోనే ఈ విషయాలన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి దానికి నేను ఎలా అంటున్నాను, 17వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో తెస్సలోనికలో పౌలు ఏం చేశాడు అనేది మనం చూస్తాం. రెండవది 10వ వచనం నుంచి 15వ వచనం వరకు బెరయలో పౌలు ఏం చేశాడు, బెరయలో పౌలు ఏం చేశాడు చూస్తాం. మూడవది ఏథెన్సులో 16వ వచనం నుంచి 21వ వచనం వరకు ఏథెన్సులో పౌలు ఏం చేశాడు అది కూడా మనం చూస్తాం. చివరిగా 22వ వచనం నుండి 34వ వచనం వరకు అపోస్తుడైన పౌలు ఏథెన్సులో అరియోపగీతుడైనటువంటి ఆయన ఎదుట ఏం చేశాడు. ఇలా ఈ పట్టణం చాలా శ్రేష్టమైన పట్టణం. ఇందులో ఒక నాటకశాల, వాణిజ్య వ్యాపారాలు అనేకమైనవి ఉన్నాయి. ఆ తర్వాత విలాసాలకు
అన్నిటికీ కూడా అందుబాటుగా ఉండేటువంటి ఒక గొప్ప పట్టణం అని. ఆ తర్వాత కొరింది, ఎఫెస్సి, పిలుపు, ఈ పట్టణాలతో సాటి అయినటువంటి పట్టణం. వాటిలో దేంట్లోనూ ఇది తీసుకుపోదనేటువంటి విషయాన్ని కూడా చరిత్రకారులు మనకు తెలియచేస్తున్నారు. అసలు పూర్వం ఈ తెస్సలోనిక పట్టణాన్ని ఏమని పిలిచారు అని అంటే థెర్మా అని అన్నారు. థెర్మా. వాట్ ఈజ్ మెంట్ బై థెర్మా? థెర్మా అనగా వేడి నీటి బుగ్గలు అని అర్థం. వేడి నీటి బుగ్గలు అని అర్థం థెర్మా అనగా. ఆలోచించండి, అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి చక్రవర్తి గురించి మనం అనేక పర్యాయాలు విన్నాం. అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి చక్రవర్తికి ఒక సోదరి అనగా చెల్లి ఉంది. ఆమె పేరు సలోనిక. సలోనిక. ఆమె మహా అందగత్తె. అందం ఆమె సొత్తు అని చెప్తారు. కుందనపు బొమ్మ అని కూడా చెప్తారు. ఆమె చాలా అందగత్తె సలోనిక. ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ తెస్సలోనిక పట్టణంలో ఒక మహా చక్రవర్తి ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు కషండా. కషండా అనేటువంటి ఈ చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి ఆ చక్రవర్తి యొక్క చెల్లి అయినటువంటి సలోనికాని వివాహం చేసుకున్నాడు. ఆ మందగతేమో ఆయన బహుగా ఆమెను ప్రేమించాడు. అందుచేత ఏం చేశాడంటే ఆమె పేరు మీదుగా ఒక మహానగరాన్ని, విశాలమైన నగరాన్ని కట్టించాడు. దాని పేరే తెస్సలోనిక అనే విషయాన్ని మనం చూస్తాం. థెర్మో అనగా వేడి నీటి బొగ్గలు కలిగినది. రెండో సంగతి ఏంటంటే మనం గమనిస్తున్నట్టుగా సలోనిక. ఈ రెండు విషయాలు కలిపి తెస్సలోనిక అనేటువంటి పేరు పెట్టి ఆమె, గమనించండి, ఆమె పేరు మీదుగా ఈ పట్టణాన్ని ఆయన నిర్మించాడని చరిత్ర గ్రంథాలు మనకు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాయి. ప్రియులారా, మనం గమనిద్దాం. చూడండి ఏం జరిగింది అనంటే ఆ రోజుల్లోనే ఈ పట్టణంలో 2 లక్షల మంది జనాభా కలిగినటువంటి వారు ఉన్నారు. 2 లక్షల జనాభా, సర్వ సంపదలతో తొలతూగుతున్నటువంటి గొప్ప పట్టణం తెస్సలోనిక పట్టణం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, దీనికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది రోమా పట్టణానికి వెళ్ళేటువంటి ఆ మార్గంలో ఉండడం చేత దీనికి క్రైటీరియా ఇంకా బాగా పెరిగింది, ఘనత పెరిగింది. ఎవరైనా రోము పట్టణానికి వెళ్ళాలనంటే మాసిదోనియా ఆ ప్రాంతాల నుంచి కరెక్ట్గా వాళ్ళు ఈ తెస్సలోనిక పట్టణం దాటి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఈ రకంగా దానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చినట్లుగా చూస్తాం. గమనిద్దాం. చూడండి, అపొస్తలుడైన పౌలు క్రీస్తు శకం 47 నుండి 49 సంవత్సరాల మధ్యలో తన మొదటి మిషనరీ దండయాత్రను ఆయన కొనసాగించాడు. గమనిస్తారా? ఆ తర్వాత 2వ దండయాత్రకు పౌలు గారు తనతో పాటు కొంతమంది యవనస్తులను తీసుకుని వెళ్ళాడు. ఎవరినంటే శీలను తీసుకుని వెళ్ళాడు, తిమోతిని తీసుకుని వెళ్ళాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 40వ వచనంలో మనం ఏం చూస్తామంటే వారు కిలికియా ప్రదేశమును దర్శించి దెర్బేకును లుస్త్రకును వచ్చి తిమోతి అని ఒక యవనస్తును తీసుకుని ఆ సంఘాలను స్థిరపరుస్తూ వారు బయలుదేరి వెళ్ళారని 16వ అధ్యాయంలో కూడా మనం గమనించాం. ఈ విధంగా అపొస్తలుడైన పౌలు తన ప్రయాణంలో 2వ దండయాత్రలో ఈ తెస్సలోనిక పట్టణాన్ని ఆయన ఆ పట్టణానికి వెళ్ళాడనే విషయాన్ని మనం చూస్తాం. ప్రియులారా, గమనిద్దాం. చూడండి, ఫిలిప్పి అంతకుముందు చూసినటువంటి ఈ పట్టణాలకి తెస్సలోనిక పట్టణానికి దాదాపుగా 100 మైళ్ళ దూరంలో ఉందని చరిత్రకారులు తెలియచేస్తారు. అంత దూరం ఆ రోజున ఆయన ప్రయాణం చేశాడు అనేది మనం గమనిస్తాం. ఓకే, 2వ వచనం మనం గమనించినట్లయితే 17వ అధ్యాయం 2వ వచనం ఇలా ఉంది. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి. నేను గమనించవలసినటువంటి, మనందరం గమనించవలసినటువంటి సంగతి ఏంటంటే పౌలుకు ఒక వాడుకుంది. పౌలుకు ఒక వాడుకుంది. యాజ్ హిస్ కస్టమ్. ఏమిటి ఆ వాడుకంటే ఆయన 2 స్థలాలను ఎంపిక చేసుకుంటాడు. ఒకటి సమాజ మందిరం, రెండవది సంత వీధులలో కూడా 2 ప్లేసెస్ ఏర్పాటు చేసుకుని ఆయన ప్రకటించేవాడుగా కనపడుతున్నాడు. 2వ వచనం మరలా చదువుదామా? ఆయన తన వాడుక చొప్పున సమాజపు మందిరపు వారి దగ్గరకు వెళ్ళాడు. సునగోకు వెళతాడు. ఆయన అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తాడు. అది ఆయన అలవాటు. ఏం చెప్తాడు అనంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడు. పౌలు చెప్పేటువంటి సువర్తమానం ఏంటంటే యేసే క్రీస్తు అనే మాట ఆయన నొక్కి నొక్కి చెప్తాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కమింగ్ మెస్సయ్య. రాబోయేటువంటి మెస్సయ్య ప్రభు అయిన యేసు క్రీస్తు వారే అనేటువంటి విషయాన్ని తేటగా తెలియచేస్తాడు. ఇక్కడే కాదండి, అసలు పౌలు యొక్క ఆ జీవిత విధానాన్ని, సువార్త విధానాన్ని
ఎక్కడ చదివినా సరే ఆయన వాడుక ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రజలకు చూపించడం. యేసే క్రీస్తు అయి ఉన్నాడు. పక్కనే ఉంది, చూద్దాం. 18వ అధ్యాయం 5వ వచనం చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో, సీలయు తిమోతియు మాసిదోను నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందును ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండాడు. వీక్షకులారా, గుర్తించండి, పౌలు యొక్క మోటో, ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే యేసే క్రీస్తు, యేసే క్రీస్తు అనేటువంటి విషయాలు చాలాసార్లు చెప్పాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 42వ వచనం కూడా మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. రండి, 5వ అధ్యాయం 42వ వచనంలో కూడా ఇదే తాత్పర్యాన్ని మనం చూస్తాం. గమనించండి, ప్రతిదినము దేవాలయములోను ఇంటెంటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండే. కనుక పౌలు యొక్క బోధ ఏమిటనంటే యేసు క్రీస్తు ఈజ్ ద కమింగ్ మెషియా, ఈజ్ క్రైస్ట్, ఈజ్ జీసస్. యేసు యేసు యేసు, నోరు విప్పితే యేసు. ప్రియుల, అంత మాత్రమే కాదు కానీ ఆయన ఇంకా ఏం చేస్తాడంటే ఆయన పునరుద్ధానాన్ని గురించి కూడా, యేసు యొక్క మరణం, లేకపోతే జననం, మరణం, పునరుద్ధానం, ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన బహు స్పష్టంగా చెప్తూ ఉండేటువంటి వాడు. ఆయన సువార్త విధానమే అది. ఈ రోజున ఈ సువార్త విధానం తప్పింది, గాడి తప్పింది, ఎవరికి దోచినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద క్రూసేడ్లో కూడా ఆలకించండి, గాస్పల్ ఏమీ కనబడడం లేదు. ఏదో వాక్యం చెప్పడం, 4 కథలు చెప్పడం, ఏదేదో చెప్పడం, ఒక అరగంట అటు ఇటు కబడ్డీ ఆడేయడం, అంతే తప్ప యేసే క్రీస్తు అనేటువంటి ఆ పక్కా సత్యాన్ని అనేక మంది చెప్పడం లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే అపోస్తలుల కార్యాల గ్రంథం యొక్క సారాంశం ఏమిటి అని నన్ను అడిగితే ఆయన మరణ పునరుద్ధానాలని చెప్పి అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నాను. ఇదియుగాక అపోస్తలు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడైనటువంటి దేవుడు అనే సత్యాన్ని నొక్కి నొక్కి చెప్పారు. రోమిలకు రాబడిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదివినట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడి ఉన్నాడు. గనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడనే సత్యాన్ని పౌలు గారు ఎక్కడ నిలబడినా అదే సత్యాన్ని చెప్తా ఉండేవాడు. 4వ వచనం మనం గమనించినట్లయితే ఇలా వ్రాయబడింది, అన్యులలో చాలా మంది ఘనత గల స్త్రీలు అనేకులు పౌలును ఒప్పుకొని పౌలుతో కలుసుకొని ఉన్నారు. ఓహో, ఎంత గొప్ప సంగతి! పౌలు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటాడుగా అనేక మంది ఒప్పుకున్నారు, విశ్వాసంలోకి వచ్చారు, రక్షించబడ్డాడు. అక్కడే మనం చూస్తున్నాం, ఎంతకాలం పనిచేశాడైనా 3 విశ్రాంతి దినములు, ఓన్లీ 3 weeks ఈ వర్క్డ్ దేర్. 3 వారాలు మాత్రమే ఆయన ఈ యొక్క తెస్సలోనిక పట్టణంలో ఉన్నాడు. కొంతమందిని ప్రభు కొరకు ఆయన సంపాదించాడని మనం చూస్తాం. 5వ వచనానికి వచ్చినట్లయితే, యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుకొర్చి పట్టణమెల్లా అల్లరి చేచు యాసోని ఇంటి మీద పడి వారిని వెలుపల జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నం చేసి. ఆలకిస్తున్నారే మాటలు. పౌలు ఎక్కడ పనిచేసినా సరే తిరుగుబాటు వస్తుంది. ఎందుకని? ఆయన కరెక్ట్గా చెప్తాడు, ఆయన పక్కాగా చెప్తాడు, ఆయన కలబొల్లి మాటలు చెప్పడు, ఆయన క్రీస్తుని గురించి మాట్లాడతాడు, ఆయన సత్యం మాట్లాడతాడు. సత్యం ఎక్కడ మాట్లాడితే అక్కడే తిరుగుబాటు వస్తుంది. తెలుసా ఈ సంగతి? అందుకని కొంతమంది, ఎవరు వాళ్ళు? యూదులే. ఎందుకని వాళ్ళు తిరగబడ్డారు తెలుసా? అన్యులైన వారు ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఈ భాగం మీరు చదవండి. అన్యులైన వారు ప్రభువుని నమ్ముకున్నారు, యూదులు మత్సరపడి అసూయపడి ఏమిటి వాళ్ళు నమ్ముకోవడం ఏంటి అని చెప్పేసి పౌలు మీద, ఆయనతో ఉన్నతి అనుచరుల మీద వారు తిరుగుబాటు చేస్తున్నట్లుగా 5వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు తర్వాత చదువుకోండి, తెస్సలోనికలకు రాయబడిన మొదటి పత్రికలో మీరు తర్వాత 2వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తే అక్కడ అన్నాడండి, ఈ సంఘం ఆరంభమైపోయిన చాలా సంవత్సరాల తర్వాత, అయ్యా యూదులు మీరు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టారో అదేవిధంగా మీరు కూడా ఇబ్బంది పెడతారు అని చెప్పి వారికి మరలాదంతా రిమైండ్ చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, ఆలకించండి. ఏం చేస్తున్నారంటే యాసోను మీద, పౌలు మీద వాళ్ళు దాడి చేశారనేది మనం గమనిస్తాం. దేవుని వాక్యం ఎలా చెప్తుంది? యాసోను ఎవరు? ఎప్పుడైనా ఆలోచించాల్సింది. యాసోను ఎవరో కాదు, పౌలు యొక్క బంధువు. రోమీలకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయం 21వ వచనం మీరు చూసినట్లయితే,
ఇలా వ్రాయబడింది, పౌలు బంధువు అయినటువంటి యాసోన్ అని. కనుక ఆయన రిలేటివ్ అన్నమాట. ఆయనను చేరదీశాడు. ఎందుకని? తెస్సలోనిక పట్టణస్థులు మామూలు మనుషులు భయంకరమైన మనుషులు, తిరుగుబాటు చేసేటువంటి వారు. చాలా దాడి చేసి అధికారుల దగ్గరకు తీసుకుని వెళ్ళి వాళ్ళకు మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? ఇలాగన్నారు, నేను 6వ వచనం చదువుతున్నాను. భూలోకమును తల్లక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా కూడి వచ్చి ఉన్నారు. ఏం చేశారంట? పౌలు, శీల వీళ్ళ గురించి వాళ్ళు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటి? తెస్సలోనిక సంఘస్థులు భూలోకమును తల్లకిందులు చేసే మాటలు చెప్తున్నారు. ఎంత శ్రేష్టమైన మాట! అసలు భూలోకం ఎప్పుడు తల్లకిందులు అయిపోయింది? మనందరికీ తెలిసిన విషయమే. ఆదికాండం 3వ అధ్యాయంలోనే భూలోకం తల్లకిందులు అయిపోయింది. ఎలా తల్లకిందులు అయిపోయింది మనకు తెలుసు ప్రియులారా. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు మీరడం ద్వారా, ఆజ్ఞ అతిక్రమం ద్వారా జరిగినటువంటి సంగతి ఏంటంటే భూలోకం తిరగబడిపోయింది. దేవుడు మహిమగలిగిన వ్యక్తిగా చేశాడు. నీతి ఉంది, ఆ తర్వాత అక్కడ సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉంది, అన్ని సంగతులు ఉన్నాయి అక్కడ. 3వ అధ్యాయానికి ముందు ప్రియులారా, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఆదిపితరులు జీవించారో తల్లకిందులైపోయింది. అప్పుడే తల్లకిందులైపోయింది. తల్లకిందులైపోయిన లోకాన్ని బాగు చేయడానికి అపోస్తుడైన పౌలు, అతనితోటి పనివారందరూ కూడా కష్టపడతా ఉంటే మత్సరపడిన యూదులు ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఇతడు వేరొక రాజును గురించి, మాకు కైసరే రాజు, ఈయన వేరొక రాజు గురించి మాట్లాడుతున్నాడని కంప్లైంట్ చేసినట్లుగా చూస్తాం. వాట్ ఈస్ దేర్ కంప్లైంట్? వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏంటని ఆలోచించినట్లయితే వేరొక వ్యక్తి గురించి మాట్లాడు, యేసు ప్రభు అనేటువంటి వేరొక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి ఫిర్యాదును చేసినట్లుగా చూస్తాం. ప్రియులరా, అవును, క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడెల్లా కూడా ఏం జరుగుతుందంటే తిరుగుబాటు గ్యారంటీగా ఆనాడు ఈనాడు కూడా రావడం అనే సంగతి మనం చూస్తున్నాం. గమనించండి, మెట్టుకు ఈ తెస్సలోనికలో మంచి సంఘం ఏర్పడింది, ఉన్నతమైన సంఘం. అది వేరే అంశం ప్రియులరా. ఊరికే 4 హింట్స్ అలా చెప్తాను. మీరు తెస్సలోనిక పత్రిక చదివితే ఇంత ప్రయాసపడి దేవుని వాక్యాన్ని ప్రకటించిన ఈ తెస్సలోనిక పట్టణంలో ఒక శ్రేష్టమైన సంఘం ఆరంభించబడింది. అసలు సంఘం ఆరంభించబడాలంటే ప్రాథమికమైన సత్యం ఏంటో తెలుసా? సువార్త ప్రకటించడం ద్వారా ఏర్పడినదే సంఘం. మీరు నమ్మండి, నమ్మకపోండి, మీరు చాలా మంది నమ్మరు, నాకు తెలియదు. సువార్త ప్రకటించడం ద్వారా ఏర్పడినదే సంఘం. అందుకని అక్కడి నుంచి విడిపోయి, ఇక్కడి నుంచి విడిపోయి, అక్కడి నుంచి వచ్చి, ఇక్కడి నుంచి వచ్చిన దాన్ని నిజంగా చెప్పాలంటే, వాక్యానుసారంగా చెప్పాలంటే దట్ ఈస్ నాట్ ఏ చర్చ్. ఎంత విచారం! మనం ఏం చెప్పాము? సువార్త ఎలాగ ఏర్పడి మన సంఘాలు, కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి, ప్రయాసపడ్డారు, కన్నీళ్లు కార్చారు. ఈ తెస్సలోనిక సంఘం దగ్గర పౌలు, అతని అనుచరులు చాలా ఇబ్బంది పడ్డారు. మెట్టుకు ఏం జరిగిందంటే దేవుని వాక్యం పనిచేసింది. కొంతమంది ఘనులైనటువంటి వారు, భక్తిపరులైనటువంటి వారు, గ్రీసు దేశస్తుల్లో చాలామంది ఘనత కలిగినటువంటి వారు ఒక సంఘంగా ఏర్పడ్డారు. తెస్సలోనిక సంఘం తర్వాత అద్భుతంగా మారిపోయినట్లుగా చూస్తాం. 4 తలంపులు ఊరికి హెడ్డింగ్స్ చెప్తానంతే, నేను ఆ ప్రసంగం జోలికి వెళ్ళను. కానీ తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు, మొదటి అధ్యాయం తెస్సలోనిక పత్రిక 7వ వచనంలో చూసినట్లయితే మాదిరికరమైన సంఘం, ఇట్ ఈస్ ఏ మోడల్ చర్చ్ అని చదువుతాం. రెండవది దేవుని స్వార్థ ప్రచార కేంద్రం. అకయలో మీరు బోధించిన బోధ మ్రోగింది అన్నాడు, స్వార్థ ప్రచార కేంద్రం. మూడవది 2వ అధ్యాయం 7వ వచనంలో పసిబిడ్డలకు స్తన్యపానం ఇచ్చేటువంటి ఒక మంచి సంఘం, అనగా వాక్యములో పెంపార చేసినటువంటి ప్రేమ కలిగిన సంఘం. నెంబర్ 4 ఇంకో సంగతి ఏం చూస్తామంటే తెస్సలోనిక పత్రికలోనే 4వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుని విద్యార్థులకు పాఠశాల. అనేక మంది దేవుని వాక్యం నేర్చుకోవడానికి దట్ ఈస్ ఏ సెంటర్ ప్లేస్, దట్ ఈస్ ఏ బైబిల్ స్కూల్ అనమాట. దేవుని విద్యార్థులకు నేర్చుకునే వారికి పాఠశాలగా మారింది. 5వ సంగతి 4వ అధ్యాయం 9-10 వచనాలు చూసినట్లయితే దేవుని కుటుంబీకులకు సహవాస స్థలం. చర్చ్ అంటే ఒక కుటుంబం కనుక ఇదేమైందంటే దేవుని కుటుంబీకులకు ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్, ఒక చక్కని సంఘంగా మారింది అని చూస్తాం. 6వదిగా 4:12లో పరిశుద్ధులు కూడుకున్న స్థలం. ఇంత అద్భుతమైనటువంటి పరిచర్య తెస్సలోనికలో పౌలు ద్వారా జరిగిందనే సత్యాన్ని మనం చూస్తాం. ఓకే, అక్కడ వరకు 1 నుంచి 9 వచనాలు. 9వ వచనం చివరి భాగం మనం తప్పనిసరిగా చదవాలి. నేను చదువుతున్నాను, మీ కొరకు చూసుకోండి. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, వారు యాసోను వద్దకును మిగిలిన వారి యొద్దకును జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. దానికి ముందు 7వ వచనం,
వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకొంటున్నారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహము పట్టణము అధికారులను కలవరపరిచి వాక్యం చెప్పడం ఏం జరిగిందంటే కలవరపాటు జరిగింది. అందుకని రాత్రికి రాత్రే మనం రెండో భాగానికి వస్తున్నాం. వారు బయలుదేరి బెరయకు వచ్చారు. ఓకే, 10వ వచనం చదువు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వింటున్నారా? రాత్రికి రాత్రే ఫ్రమ్ తెస్సలోనిక సంఘాన్ని నుంచి లేక పట్టణా నుంచి బెరయకు వచ్చారని దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులరా, చరిత్రలో చెప్తుంది ఇంచుమించుగా 100 కిలోమీటర్లు అటండి. ఎక్కడి నుంచి? ఈ యొక్క తెస్సలోనిక సంఘాన్ని నుంచి బెరయ పట్టణానికి 100 కిలోమీటర్లు రాత్రికి రాత్రే ప్రయాణం చేశారు వాళ్ళు. ఈనాటి సదుపాయాలు లేవు, ఈనాటి వాహనాలు లేవు. కేవలం కాలినడకన ప్రయాసపడి కాలినడకన నడిచి 100 కిలోమీటర్లు రాత్రంతా ప్రయాణం చేసి వారు దేవుని యొక్క పరిచర్య చేయడానికి బెరయ పట్టణానికి వచ్చారు. ఎంత అద్భుతమైన సంగతి! బెరయ పట్టణానికి వచ్చారు. వారు రాత్రిపూట ప్రయాణం చేశారు. బెరయలో ప్రవేశించిరి. అక్కడ కూడా సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరానికి వచ్చాడు పౌలు. ఎక్కడ సమాజ మందిరం ఉంటే అక్కడ ఏదో రకంగా దేవుని వాక్యం చెప్పాలి. ఆన్యులైన వారిని, క్రీస్తు నెరవేరినటువంటి వారిని, కొంతమందిని ప్రభు కొరకు సిద్ధపరచాలనే ఆశ, భారం, తాపత్రయం కలిగినటువంటి వాడిగా కనబడుతున్నాడు. ప్రియులరా, భయపడి పారిపోలేదు పౌలు. ప్రాణం గురించి భయపడి ఏమైపోతాం, ఇక్కడ ఉంటే చంపేస్తారని కాదు. యేసు ప్రభు కూడా చెప్పాడు ఒక మాట. దానికి ముందు నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయంలో 24వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు, నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకొనటలేదు. నా ప్రాణం అంటే నాకు అసలు భయమే లేదు. నేను దేవుని పని చేసి చచ్చిపోవాలి. నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది కాదు. అక్కడి నుంచి తెస్సలోనిక పట్టణానికి, బెరయ పట్టణానికి రావడానికి గల కారణం ఏంటంటే ప్రాణాన్ని లెక్క చేయలేదు. రెండోది, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేసు. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రైనత్ us. దేవుని ప్రేమ ఉంది వారిలో. వాక్యం ప్రకటించాలి, సంఘాలు కట్టాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించాలని చెప్పి వారు భయపడి కాదు కానీ ఏం చేశారంటే ప్రేమతో వచ్చారనే సత్యాన్ని మనం గమనిస్తాం. రోమిలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే పౌలు యొక్క ప్యాషన్, పౌలు యొక్క మోడల్ మనకు అర్థం అవుతుంది. అక్కడ ఇలా చెప్పాడు, ఎప్పుడు యూదుల వలనే ఆయన కష్టాలు కలుగుతుంటాయి, అయినను నా స్వజాతి వారి కొరకు మానని వేదన దుఃఖము నేను కలిగున్నాని రోమపత్రిక 9వ అధ్యాయంలో చెప్తాడు. ఈ విధంగా ప్రియులరా, వారు బెరయ పట్టణంలో ప్రవేశించినట్లుగా చూస్తాం. అక్కడ ఒక మాట ఉంది 11వ వచనంలో, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండరి. గమనిస్తున్నారా? బెరయ వాళ్ళ గురించి పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? తెస్సలోనిక పట్టణంలోని వారి కంటే బెరయ పట్టణ వారు లిటిల్ బెటర్, కొంచెం మంచోళ్ళే వీళ్ళు అన్నాడు. బెరయ క్రైస్తవులకు మంచి సాక్ష్యం ఉంది. ఎందుకని చెప్పాడంటే వాళ్ళు తెస్సలోనిక పట్టణానికి మరలా బెరయకు వచ్చారు. పౌలు ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుని అక్కడికి వచ్చి అక్కడ కూడా గలిబిలి, గందరగోళం సిద్ధం చేయడానికి వారు రెడీగా ఉన్నారని చెప్పి మనం 11-12 వచనాల్లో మనం చూస్తాం. ప్రియులారా గమనించండి, తెస్సలోనికలో ఉన్న యూదులు చాలా డేంజరస్, ప్రమాదకరమైనటువంటి వారు అయినప్పటికీ కూడా వారు ఏం చేశారంటే విరోధులను దీన్నంతటిని కూడా పక్కన పెట్టి వారు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి బెరయ పట్టణానికి వచ్చారని చెప్పి మనం చదువుతున్నాం. ఒక మాట నేను కొంచెం ముందుకెళ్తాను చూడండి. బెరయ పట్టణాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు 13వ వచనం చదువుతాను. నేను 12-11 మరలా వస్తాను. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అసలు రావడానికి కారణం ఏంటి? పట్టణం నుంచి బెరయకు రావడానికి గల కారణం ఏంటి? పౌలు ఇక్కడ ఉన్నాడు, శీల ఇక్కడ ఉన్నాడు, తిమోతి ఇక్కడ ఉన్నాడు. వీళ్ళు వాక్యం చెప్తున్నారు. వాళ్ళు వాక్యాన్ని పాడు చేయాలి, సంఘం కట్టబడకూడదు, అన్యుల ప్రభువును నమ్ముకోకూడదు. అదే వారి తాపత్రయం. అలాగున 13వ వచనంలో వారు అక్కడక కూడా మరలా వచ్చారు అక్కడికి. ప్రియులరా, ఒక్క మాట నేను గుర్తు చేస్తాను. పౌలు ఎక్కడుంటే అక్కడే ఇలాంటి సంగతులు, ఎక్కడుంటే అక్కడ ఇలాంటి సంగతులు. మొట్టమొదటి మాట జ్ఞాపకం చేయనా? పౌలు ఎప్పుడు రక్షించబడ్డాడు? అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో రక్షించబడ్డాడు. అదంతా మనకు తెలుసు. 9:25 ఇలా రాయబడింది. ఆయన రక్షించబడిన తర్వాత వాక్యం చెప్తా ఉంటే అనేకులు ప్రభువును అంగీకరిస్తే ఏం జరిగింది తెలుసా?
9:25 చదువుతున్నాను చూడండి. శిష్యులు గనుక శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందికి దింపిరి. ఎప్పుడిది? రక్షించబడిన తొలి దినాల్లో. ఎందుకని? స్పష్టంగా ఉన్నదున్నట్టుగా పక్కాగా సువార్త ప్రకటించేటువంటి పౌలు ఎక్కడుంటే అక్కడే సమస్య, ఎక్కడుంటే అక్కడే ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ రోజున కూడా చంపడానికి ప్రయత్నం చేశారు ప్రజలు. వీక్షకులారా గుర్తించండి, అప్పుడు ఆయన కూడా ఏం జరిగిందంటే రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి ఒక గంపలో ఉంచి గోడ మీద నుంచి కిందికి దించితే పౌలు వేరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఎంత కష్టపడి సేవ చేశారండి వాళ్ళు. ఈనాటి మన సేవకు ఆనాటి ఆ సేవకు ఎంత తేడా కనపడుతుందండి. ఎంత అద్భుతమైన సేవ చేశారు. మళ్ళా చెప్తున్నాను, భయపడి కాదు. పౌలుకి యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ చాలా కొద్ది కాలంలో అర్థం చేసేసుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్తకు రండి, 10వ అధ్యాయం 23 చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 10:23 చదువుతున్నాను. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరొక పట్టణమునకు పారిపోవుడి. ఇది ప్రభువు చెప్పిన మాట, శిష్యులకు చెప్పిన మాట. అందుకని ఏం జరిగిందంటే వారు భయపడి కాదు కానీ ఇంకో చోట దేవుని యొక్క ఆసక్తిని గురించి కొంతమంది అయినా ప్రభువు నమ్ముకుంటారని చెప్పి అలాగున చేసినట్లుగా లేఖనాల్లో చూస్తాం. ప్రియులరా, ఈ 13వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ కూడా వచ్చారు తెస్సలోనిక వాళ్ళు. ఎందుకని? బెరయలో ఉన్నటువంటి పౌలును సంహరించడానికి వారు ప్రయత్నం చేశారనేది ఆ 13వ వచనంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. జనులను జన సమూహములను రేపి కలవరపరిచిరి. అవును, పౌలు ఎక్కడుంటే అక్కడే సమస్య. తెస్సలోనికలో ఉన్నాడు, అక్కడ సమస్య. బెరయకు వచ్చాడు, అక్కడికి సమస్య. ఈనాడు మనకు సమస్యలు ఏమన్నా అండి? అసలు మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏమి లేవు. ఇది లాక్డౌన్ లేదో గుడి మూసేసారు తప్ప ప్రభు కొరకు మనం ఏమన్నా శ్రమలు పడ్డామా? ఏమన్నా కష్టాలు పడ్డామా? దేవునికి ఏమన్నా మైలేజ్ ఇచ్చామా? ఏదన్నా కష్టపడి ఆహారం మానుకున్నామా? నిద్రాహారాలు మానేవా? ఏం చేయలేకపోతున్నాం. చేయలేదు కూడా చెప్పాలంటే ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. వారు చాలా ప్రయాసపడినటువంటి వ్యక్తులుగా మనం. అందుచేతనే ఏం జరిగిందంటే అద్భుతమైన సంఘం అక్కడ ఆరంభమైంది. బెరయ వారి గురించి నా దగ్గర 2 గంటల ప్రసంగం ఉంది. నేను 4 ముక్కల్లో చెప్తాను. అది ప్రియులరా గమనించండి, నేను అంత లోతుకెళ్ళడం లేదు. కానీ ఎటువంటి వారు బెరయ వారు అంటే రండి, 11 వచ్చిన నుంచి అయితే దీన్ని 7-8 భాగాలు చేయొచ్చు, కానీ ఊరికే ఒక 4 ముక్కలు అలా చేసి మీతో మాట్లాడతాను. నెంబర్ 1 ఏంటంటే పేరు ప్రఖ్యాతులు గల ఘనులున్న సంఘం. అది సంఘం. బెరయ సంఘం ఏంటంటే పేరు ప్రఖ్యాతులు గల ఘనులున్న సంఘం. ఘనులున్న సంఘం. పేరు ప్రఖ్యాతులు ఉండవంటే ఎలాగొస్తాయి సంఘానికి పేరు ప్రఖ్యాతులు? మంచి గాయకులు, మంచి రచయితలు, మంచి ఫౌండర్సు, మంచి ఆత్మీయులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డీజీఎస్లు, ఇంక చాలా మంది ఇలాంటి వాడు మన మందిరానికి వస్తే కొద్దిగా పేరు ఉంటుందిలేండి, అసలు ఉండకపోదు. కానీ ముఖ్యమంత్రి గారు మా చర్చ్కి వస్తారు సార్, గవర్నర్ గారు మా చర్చ్కి వస్తారు సార్, పలానా శాఖ మంత్రివర్యులు వారి కుటుంబం మందిరానికి వస్తారు సార్, కొద్దిగా పర్వాలేదు. కానీ వాళ్ళు వచ్చినంత మాత్రాన గనులున్న సంఘం కాదు. అది మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోకంలో పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారని మనం ఏదో గొప్పవాడు అనుకోవద్దు. అది ఘనమైన సంఘం కానే కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఘనులున్న సంఘం అంటే వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పే సంఘం, వాక్యాన్ని ఉన్నట్టుగా విని అంగీకరించే ప్రజలు, పరిశుద్ధులుగా ఉన్నటువంటి సంఘం. ఏ సంఘంలో అయితే యోగ్యులు ఉంటారో, పరిశుద్ధులు ఉంటారో, ఆ సంఘాన్ని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఘనులున్న సంఘం, ఘనత కలిగినటువంటి వారు, వాక్యానుసారమైన లక్షణాలు కలిగిన విశ్వాసులు ఉండాలి. ఆ సంఘంలో వాక్యానుసారమైన లక్షణాలు ఉండాలి. నామకార్థంగా లోకానుసారంగా ఏయో లక్షణాలు రావడం, వెళ్ళడం, కానుకలు ఇవ్వడం, పేరు ప్రఖ్యాతుల కొరకు తాపత్రయపడడం ఏదో ఉంటే కాదు. కానీ వాక్యానుసారమైన లక్షణాలు కలిగిన ఉన్న సంఘాన్ని ఘనులున్న సంఘం అని చెప్పి అలాంటి దానికి ఘనత కలుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇంకో మాట కూడా నేను యాడ్ చేస్తాను. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పాలి. వాక్య దాటిగా, సూటిగా, ఘాటుగా ఏమీ తగ్గించకుండా, ఎవరికో భయపడి వాక్యాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. వాక్యమే. మనుషులు మనల్ని వాడుకోకపోవచ్చు, మనుషులు మనం గౌరవించకపోవచ్చు, మనుషులు మనం ప్రేమించకపోవచ్చు. కరెక్ట్గా మాట్లాడినప్పుడల్లా ఎప్పుడు కూడా వ్యతిరేకత వస్తుంది. ఏం కంగారు పడక్కర్లా. ఘనత దేవుని వాక్యాన్ని పరిరక్షించడం అని అర్థం చేసుకోవాలి. గనులున్న సంఘం అంటే పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉండవు కాదు. ఒక ఆయన ఎలాగన్నాడు, గంపెడు ఇనుప ముక్కల కన్నా ఒక కాసు బంగారం శ్రేష్టం అన్నాడు. గమ్మెళ్ళాడు
గమ్మెళ్ళాడు ఇనుప మొక్కలు ఉన్నాయండి మన దగ్గర, ఏం సుఖం మనకి? మన సంఘం నిండా బోల్డని ఇనుప మొక్కలు ఉన్నాయనుకోండి, ఏం సుఖం? గంపెడు ఇనుప ముక్కల కన్నా ఒక కాసు బంగారం శ్రేష్ఠ. ఈ సంఘం ఘనమైన సంఘం అంటే వాక్యాన్ని ఉన్నట్టుగా ఆచరించి బోధించి అంగీకరించిన సంఘం అని మనం చూస్తాం. రెండో మాట అక్కడే ఉంది, వాక్యమును ఆసక్తితో అంగీకరించిన సంఘం. బెరయ సంఘం ఎటువంటిదంటే వాక్యం అంటే వాడికి చాలా ఆశ, ఆసక్తి. పౌలు ఒకసారి యూదులతో ఇలా మాట్లాడాడు. రోమిలకు రాయబడిన పత్రికలో 10వ అధ్యాయంలో 2-3 వచనాలు ఇలాగా, వారు ఆసక్తి గలవారే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వాక్యానుసారంగా చెప్తే బాధ, నొప్పి, అయిష్టత రకరకాలు ఉంటాయన్నమాట. ఆసక్తి కలిగిన వారే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. ప్రియులరా, వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఆసక్తిగా వినడం చాలా ప్రాముఖ్యమైన విషయమని నేను మనవి చేస్తున్నాను. ఆదివారం చాలామంది మందిరానికి వస్తారు, గుళ్ళన్నీ పెడపెట్టలాడిపోతాయి. ఎందుకో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇవాళ సండే కనుకండి, మేము కూడా చర్చికి వెళ్తున్నాం, అంతవరకు. మా పక్కోళ్ళు వెళ్తున్నారు కనుక మేము కూడా వెళ్తున్నాం. ఇంకోటి ఏంటో తెలుసా? ఏమండి, కాసేపు దేవుడి సందులో కూర్చుంటే మా వ్యాపారం బాగుంటుంది సార్, గుడికి వెళ్ళినప్పటి నుంచి కూడా బిజినెస్ బాగుంది సార్, ఇదో తొంతరన్నమాట. మరికొంతమంది భర్తను సంతోషపెట్టడానికి, భార్యను సంతోషపెట్టడానికి, పిల్లలైతే తల్లిదండ్రులు సంతోషపెట్టడానికి. ఇవాళ సండే కనుక పేరెంట్స్ కూడా వెళ్తే మమ్మోళ్ళు మెచ్చుకుంటారు. ఇది మందిరానికి రావడం కలిగినటువంటి చాలా ఈ సంగతులు ప్రియులారు. కొంతమంది భార్యకు దూరంగా ఉంటాను, 1 గంటైనా దూరంగా ఉండొచ్చురా బాబు, భర్తకు 1 గంటైనా దూరంగా ఉండొచ్చు బాబు, శోధనలు ఉంటాయి కదా. ఇటువంటి ఉద్దేశాలతో వారు ఏం చేస్తారంటే మందిరానికి వస్తున్నారు తప్ప ఆసక్తిగా దేవుని వాక్యం విని దాని చొప్పున నడుచుకోవడానికి కాదు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉందని జ్ఞాపకం చేయాలి. అందుచేత మన ఆసక్తి జ్ఞానానుసారమైనదా కాదా ఒక్కసారి ఉదయ కాలంలో పరిశీలన చేసుకోవడం చాలా అవసరమని జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఆసక్తి అని ఉంది, అత్యాసక్తి అని ఉంది, విశేష ఆసక్తి అని ఉంది, దేవాసక్తి అని ఉంది అనమాట. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ బెర్య సంఘంలో ఉన్నాయి. నెంబర్ 3, ఆ సంఘం ఏం చేసింది? 11వ వచనం చాలా భాగాలు చేయొచ్చు దాన్ని. తర్వాత భాగం ఏంటంటే లేఖనములను పరిశోధించిన సంఘం. బెరయ సంఘం ఎటువంటిదంటే వాక్యాలు పరిశోధిస్తుంది. ఎవరిని పరిశోధిస్తున్నారు? పౌలు శీలల ప్రసంగాల మీద వాళ్ళు పరిశీలన చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు కాదండి, నాలటోడు చేసేటంటే పరిశీలించారంటే దానికి ఒక అర్థం ఉంది. పౌలు శీలలు చేసే ప్రసంగాలు అకార్డింగ్ టు స్క్రిప్చర్స్, అకార్డింగ్ టు స్క్రిప్చర్స్, లేఖనాల ప్రకారం బోధిస్తున్నాడా, సొంత మాటలు చెప్తున్నాడా? ఆలోచించాలి ప్రియులరా. బెరయ సంఘస్థులకి దేవుడిచ్చినటువంటి గొప్ప ఘనత ఏంటంటే లేఖనాలను పరిశోధించేసి. సంఘం ఒక కుటుంబం లాంటిది, సంఘం ఒక కుటుంబం లాంటిది. కుటుంబానికి దిక్సూచి దేవుని యొక్క వాక్యం, సంఘానికి దిక్సూచి దేవుని వాక్యం. ఎవరో కాదు, వాక్యం ఆ డైరెక్షన్లోనే సంఘం వెళ్ళాలి. సంఘానికి దిక్సూచి వాక్యం, లేఖనాలు, ప్రమాణాలు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదని జ్ఞాపకం చేస్తాం. నేటి ఆధునిక సంఘంలో లేఖనాలకు ప్రాధాన్యత తగ్గింది. మనుషుల ఊహలకు, ఉద్దేశాలకు, వీటికి ప్రామాణికత పెరిగింది, నామకార్థత అలుముకుంది. ఏం జరుగుతుందంటే దేవునికి ప్రత్యేకత ఇవ్వనటువంటి అనేక సంఘాలను ఈ దినాన మనం చాలా స్పష్టంగా చూస్తున్నామని చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. అందుచేత ఏం చెప్పాలనంటే లేఖనములను పరిశోధి. ఎవరు చెప్పినా సరే ఇది లేఖనానుసారమైన ప్రసంగమా, లేకపోతే ఏదన్నా మధ్యలో మిక్సింగ్ ఏమన్నా ఉందా ఆలోచన చేయాలి. ఇది మనం చేయాల్సింది. ప్రియులారా గమనించండి, ఒక దైవజనుడు ఇలాగన్నాడు. ఎంత సత్యమైన మాట చెప్పాడంటే 10,000 సత్యాల కంటే ఒక అబద్ధం నమ్మదగినగా ఉంటుంది. మీరు చెప్పండి, వాక్యంలో ఉన్నట్టుగా అస్సలు ఎక్కదు జనాలకి. దానికి కొంచెం మసాలా కలిపి చెప్పండి, ఏం వింటారండి, చంకలు కొట్టుకుంటారు. స్టేజ్ దిగ్గానే చాలా అభినందిస్తారు. సార్ అద్భుతమైన వాక్యం చెప్పారు సార్ అంటారు. దానికి కానుకలు ఇస్తారు, అభినందిస్తారు, ఏమో చేస్తారు. ఉన్నదున్నట్టు చెప్పండి, ఒక్కడ విషయం చెప్పడు, ఒక్కడ థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పరు. ఎందుకంటే అది హృదయాలను కోసే. అందుచేత బెరయ విశ్వాసులు ఎటువంటి వారంటే లేఖనాలను పరిశీలన చేసేవారు. కొన్ని రిఫరెన్స్లు అలా అంటాను, మీరు నోట్ చేసుకోగలిగితే చేసుకోండి. 2 సార్లు చెప్తాను ఎందుకు లేఖనాలు చదవాలి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం, లేఖనములను పరిశోధించండి అన్నాడు. యెషయా గ్రంథం 34:16. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఎజ్రా లేఖనములను పరిశీలించుటకును
తన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటకును నిర్ణయము చేసినవాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 17వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు చూసినట్లయితే, నువ్వు కూర్చున్నప్పుడు లేచేటప్పుడు దేవుని గ్రంథాన్ని పరిశీలించు అని స్పష్టంగా చెప్పు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39 వచనంలో, లేఖనములందు నిత్య జీవము గలదని మీరు తలంచున్నారు. 100% లేఖనాలు అందుకు చదవాలి. ఇంకో మాట చెప్పిన మనందరికీ తెలుసు, రోమపత్రిక 15 లేఖనము వలన ఆదరణ. మనకు ఆదరణ ఎక్కడొస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది ఆదరణ? లేఖనముల వల్ల ఆదరణ. అంచేత లేఖనములను పరిశోధించాలి. ఎలా పరిశోధించాలి? త్రికరణ శుద్ధిగా పరిశోధించాలి. మనోడు చెప్తే ఒకలాగిన, పక్కోడు చెప్తే ఇంకోలాగిన కాదు. త్రికరణ శుద్ధిగా వాక్యాన్ని పరిశీలించాలి, ప్రేమపూర్వకంగా పరిశీలించాలి, ఆత్మీయంగా పరిశీలించాలి, ప్రార్థనాపూర్వకంగా పరిశీలించాలి. ఈ సంగతులు లేకోకుండా ఏదన్నా కొంచెం కఠినమైన మాట మన చెవిన పడేటప్పటికి, నా గురించే చెప్పినట్టున్నాడు పాస్టర్ వేళ. నో 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 ప్రియులరా, త్రికరణ శుద్ధిగా, ఆత్మీయంగా, ప్రార్థనాపూర్వకంగా, ప్రేమపూర్వకంగా వాక్యాన్ని మనం పరిశీలించాలి. పరిశీలిస్తే ఏమవుతుంది? పాపులు రక్షించబడతారు. పాపులు రక్షించబడతారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39 లేఖనాల్లో నిత్య జీవం అన్నాడు. పరిశీలిస్తే ఏం జరుగుతుంది? 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకున్నది? వాక్యమును బట్టి. వాక్యం పరిశీలిస్తే పాపం చేయకుండా ఉంటాం. మూడవది, వాక్యాన్ని పరిశీలిస్తే ఏం జరుగుతుంది? రక్షణలో ఎదుగుతాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు ఎలాగుంది? నిర్మలమైన ఆ పాల వలన అపేక్షించు రక్షణలో ఎదుగు నిమిత్తము. వాక్యాన్ని పరిశీలిస్తే రక్షణలో ఎదుగుతాం. వాక్యాన్ని పరిశీలించాలి. ఇంకో మాట చెప్పమంటారా? వాక్యాన్ని పరిశీలిస్తే దుర్బోధనలు గుర్తించగలం. అదే కదా ఇక్కడ సంగతి. అసలు వేరే సంగతులు ఎందుకని పౌలు శీల లేఖనాలను పరిశోధిస్తున్నారు? ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా? దుర్బోధలు ఏమైనా ఉన్నాయా? అబో ప్రియుల, ఎన్ని దుర్బోధలు. అవి ప్రస్తుతం మన టాపిక్ కాదు, కానీ దాన్ని మనం తెలుసుకుంటే లేఖనాలను ఎరుగుండాలి. ప్రియులారా, అంత మాత్రమే కాదు, శత్రువును జయించడానికి కాదు. ఎవరు మన శత్రువు? బైబిల్ ఏం చెప్పింది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ అంధకార సంబంధమైన లోకనాథులతో, దురాత్మల సమూహంతో. మన ఫైటింగ్ ఆల్వేస్ వాళ్ళతోటే. అందుచేత మనం ఏం చేయాలంటే, శత్రువులను జయించడానికి మనం ప్రయత్నం చేయడానికి వాక్యాన్ని చదవాలి. ఇలాగున బెరియలో కూడా శ్రేష్టమైన సంఘం ఏర్పడింది. ఓకే, 14వ వచనానికి వచ్చేస్తున్నారు. వెంటనే సహోదరులను పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపారు. ఇక్కడ కూడా గొడవే. వాళ్ళే ఎవరు? తెసలోనికళ్ళు వచ్చి ఇక్కడ కూడా రచరచ చేస్తున్నారు, కేకలేస్తున్నారు, అరుస్తున్నారు. ఆ పౌలుని మాకు అప్పగించండి, శీలను మాకు అప్పగించండి, తిమోతిని మాకు అప్పగించండి. అందుకని ఏం చేశారంటే, మీరు చరిత్ర చదివితే అర్థమవుతుంది. పౌలు ఒక్కడిని అక్కడి నుంచి పంపించారు, శీలని తిమోతిని అక్కడే ఉంచేశారు, బెరలో ఉంచుకున్నారు. పౌలు కూడా అక్కడ ఉంచాడు. ఎందుకంటే వీళ్ళు కొత్తగా రక్షించబడినటువంటి వాళ్ళ బెదిరింపులు కేవలం మరలా తిరిగి లోకంలో కలిసిపోతారేమని చెప్పి ఆ యవనస్తులు ఇద్దరిని అక్కడ పెట్టి, పౌలు అక్కడ మాత్రమే ఆయన ఏథెన్స్ పట్టణానికి వెళ్తాడని తర్వాత చదువుతున్నాం. ప్రియులరా, అలాగున 14వ వచనంలో శీల తిమోతి అక్కడే ఉన్నారు. ఆ తర్వాత పౌలును సాగనంపిరి ఏథెన్స్ పట్టణం వరకు తోడుకొని వచ్చి శీల తిమోతి వారు కూడా చెప్పాడు, అబ్బాయి సాధ్యమైనంత తొందరగా మరలా మీరు నా దగ్గరకు రండి. ఇలాగున 2వ భాగంలో బెరయలో పౌలు చేసిన గొప్ప పరిచర్య చూస్తాం. మూడోది 16వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు కొన్ని క్రొత్త విషయాలు మనకి కనబడతా ఉంటాయి. ఏం జరిగింది? 16వ వచనం, పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టి ఉండగా పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. ప్రియులరా, పౌలు ఏథెన్స్ పట్టణానికి వచ్చాడు. ఏథెన్స్ పట్టణం చాలా శ్రేష్టమైన పట్టణం, పేరు ప్రఖ్యాతులు కలిగిన పట్టణం. అక్కడ డెమోక్రసీ ఉంది, రాజకీయ మనుషులు ఉన్నారు. అక్కడ మొట్టమొదట జ్ఞానం అక్కడే ఆరంభమైందని చరిత్ర చెప్తుంది. చాలామంది ఈ యొక్క ఏథెన్స్లోనే గొప్ప గొప్ప నాయకులు, సోక్రటీస్, అరిస్టోటిల్, ప్లాటో, ఎపిక్యూరస్, జీనో, సోకాల్డ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా గ్రీకు తత్వశాస్త్రవేత్త. దట్ ఈస్ ఎ గ్రేట్ సిటీ. ప్రియులరా, అక్కడికి దైవజనుడైనటువంటి పౌలు వచ్చినట్లుగా చూస్తాం. అక్కడకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడో తెలుసా? అలా చూశాడట, అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు అతనికి అంత వేదన కలిగింది? ఆయన ఇలాగండి, ఏం చూడలేదు తెలుసా? ఇట్ ఈస్ నాట్ ద బ్యూటీ ఆఫ్ ద సిటీ. ఆ పట్టణం యొక్క అందాన్ని చూడలేదు. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద ఐడల్స్. విగ్రహాలతో నిండిపోయింది.
విగ్రహాలతో నిండిపోయినప్పుడు గుండెలు బద్దలైపోయినాయి పౌలుకి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలుని చాలాసార్లు ఎప్పుడైనా మూలిగాడు, ఎప్పుడైనా బాధపడ్డాడంటే దేవుని ప్రజలను ఇశ్రాయేలు విగ్రహారాధకులైపోయినప్పుడు ఆయన బాధపడిపోయేవాడు. నేను ఇంత చేశాను, ఇలా చూశాను, రెక్కల మీద మోసుకొచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అయినా సరే వీళ్ళు మరలా తిరిగి లోకంలో కలిసిపోయారని చెప్పినప్పుడు ప్రభు అయిన దేవుడు హృదయంలో పరితాపము పట్టలేకపోయేవాడు. సో ఇస్ ద కేస్ ఇన్ పాల్ ఆల్సో. పౌల్లో కూడా అదే సంగతి చూస్తున్నాం. అదే మనసు కలిగిన వాడు, దేవుని మనస్సు కలిగిన వాడు. ఇక్కడ విగ్రహాలను చూసినప్పుడు ఆయన పూర్తిగా తన హృదయ పరితాపమును పట్టలేకపోయాను. గొప్ప తత్వజ్ఞానులు ఉన్నారు అక్కడ, కానీ ఆ పట్టణం నిండా విగ్రహాలు, భయంకరమైన విగ్రహాలు. ఓ పట్టణాన్ని కానీ దేన్నైనా కానీ మనం ఏ దృష్టితో చూస్తే మనకు అలాగ అర్థమవుతుంది. ఓ పట్టణానికి వెళ్ళి శిల్పాలన్నీ చూస్తే, ఒక శిల్పకారుడు చూస్తే ఆహా ఎంత మంచి శిల్పాలు అలా కనపడ. ఒక సంగీత కళాకారుడు చూస్తే ఆహా ఎంత మంచి సంగీతం అంటాడు. ఇంకొక ఆర్టిస్ట్ చూస్తే ఆ తలంపులు కనపడతాయి. కానీ పౌలు మనసు ఎటువంటిదంటే విగ్రహాల పట్ల వ్యతిరేకమైన మనసు కనుక ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. ఈ మాట జ్ఞాపకం చేయమంటారా? ఇది దేవుని మనసు అని ఇందా చెప్పాను కదా. దేవుని సేవకుడైన మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు, 40 days and nights, 40 దినాల కూడా ఉన్నాడు. ఈలోగా ఏమైందంటే ఇశ్రాయేలు చెడిపోయారు, భ్రష్టులైపోయారు. ప్రభు ఆయనతో మాట్లాడాడు మోషేతోటి, మోజెస్ నీ ప్రజలు చెడిపోయారని చెప్పగానే నిర్గమకాండ గ్రంథం 32వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాను. మోషే కూడా ఇశ్రాయేలు బంగారు దూడను పూజించట చూసి క్రోధంతో మండిపడి పలకలు పగలగొట్టి దూడను అగ్నిలో కాల్చి పొడి చేసి నీళ్లమే చల్లి ఇశ్రాయేలుకు తాగించాడు. జాగ్రత్త, ఏమైందో తెలుసా? మోషే కూడా పరితాపాన్ని పట్టలేకపోయినటువంటి వాడు. అంచేత ప్రియులరా, పౌలు ఈ పరితాపము పట్టలేక 17వ వచనానికి వస్తున్నాను. సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమును సంత వీధిలో తన్ను కలుసుకుని వారితో తర్కించుచూ వచ్చాను. ఇందాక చెప్పాను కదా, పౌలు 2 ప్లేసులు ఏర్పాటు చేసుకున్నాడు. నంబర్ 1 సునగోగు అంటే సమాజ మందిరం, రెండవది మార్కెట్ ప్లేస్, సంత వీధుల్లో ఎక్కడ దొరికితే అక్కడ వాక్యం చెప్తాడండి. అది పౌలులో ఉన్నటువంటి విచిత్రమైన సంగతి. ముందు సునగోగు ఎక్కడుందో చూస్తాడు, ఎక్కడైనా మందిరం ఉందా ఈ సంగతి చూస్తాడనమాట. చూసి అక్కడికి వెళతాడు, వాక్యం చెప్తాడు, వారిని ప్రోత్సహిస్తాడు, వారిని బలపరుస్తాడు, వారి గురించి ప్రార్థన చేస్తాడు. సునగోగు సమాజ మందిరంలో ఆయన రీజనింగ్ అనగా తర్కిస్తాడు, మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, సంత వీధులలో కూడా ఆయన ఏం చేస్తాడంటే వాక్యాన్ని చెప్తాడు. నాకు తెలిసిన ఒక ఆయన గురించి చెప్పాలి తప్పనిసరిగా. ఇప్పుడు ఒక ఆయన మీటింగ్ పిలిచాడంటే, ఒక మంచి స్పీకర్, ఆయన వాక్యం బాగా చెప్తాడు. ఆయన అన్నాడట, నేను వస్తాను కానీ ఎంతమంది వస్తారు మీ మీటింగ్కి? 1000 మంది వస్తారు. 1000 మంది కాదు, 5000 మంది రావాలి. అంతేకాదు, ఇంకో పని కూడా చేయాలి. నేను రావాలనంటే మీ గ్యాదరింగ్ 5000 ఉండాలి. రెండవ సంగతి మంచి డయాస్ ఉండాలి. మూడో సంగతి 10 మండలాల్లో వాల్ పోస్టర్లు అంటించాలి. అబ్బా, వేదిక పెద్దది కావాలి, పబ్లిసిటీ కావాలి, ఏవేమో కావాలి, జనాలు కావాలి. పౌలుకి అటువంటిది ఏం అక్కర్లా. ఈవెన్ ఇట్ ఈస్ ఏ మార్కెట్ ప్లేస్, అదొక సంత వీధైనా సరే, హి వాంట్స్ టు ప్రీచ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, క్రీస్తుని గురించి ప్రకటించేటువంటి వ్యక్తి. మనుషుల మధ్యలో, వేదికల్లో కాదు. సోకాల్డ్ సెలబ్రిటీ స్పీకర్స్ నన్ను రమ్మని అడగండి, అయ్యా మీటింగ్లు చేయాలి రండి సార్ అనండి. ఏ ఊరు, జనాభా ఎంతమంది వస్తారు? మేము టీవీలో అయితే మాట్లాడతాం, మేము పల్లెటూర్లకు రాం, పల్లెటూరులో బిజినెస్ మాది కాదు. ఆలోచించాలి, మనకు కూడా కొంతైనా ఇంగిత జ్ఞానం ఉండాలి మనకి. ప్రియులారా గమనించండి, పౌలు మనకు ఒక మాదిరికరంగా కనపడుతున్నాడు. మార్కెట్ ప్లేస్లో ఆయన దేవుని వాక్యం చెప్పడానికి అంగీకరించినవాడు. నేనంటున్నాను, టుడే వీ నీడెడ్ మార్కెట్ ప్లేస్ మినిస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ చర్చెస్. ఎక్కడైనా సరే క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పడానికి, వాక్యం చెప్పడానికి దైవజనుడు సన్నద్ధుడై సిద్ధపడి. ప్రియులరా, పౌలు ఈ 2 స్థలాల్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. చివరికి మనం గమనిస్తున్నాం, మంచి పాయింట్కి వచ్చాం 18లో. అక్కడికి వచ్చినప్పుడు
ఎపికూరియలలోనూ స్తోయికులలోనూ కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గురించి పునరుద్ధానమును గురించి ప్రకటించాను. గమనించండి, ఎక్కడికన్నా వెళ్ళండి మీరే, ఏం మాట్లాడతాడు పౌలు? మరణం, పునరుద్ధానం, ఈ రెండూ లేకుండా వాక్యం చెప్పడం, ఈ రెండూ లేకుండా, స్వార్థ లేకుండా ఆయన జీవితం గడవలేదండి. అది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎంతన్నా చెప్పొచ్చు, ఎప్పుడైనా 1-2 సార్లు ఎవరైనా మర్చిపోతాం, కానీ ఖచ్చితంగా ముగింపు ఎక్కడికి రావాలంటే మరణం దగ్గరికి రావాలి, సిలువ దగ్గరికి రావాలి, పునరుద్ధానం దగ్గరికి రావాలి. ఎవరిని కలుసుకున్నాడు? గ్రేట్ పీపుల్. నెంబర్ 1 ఎపిక్యూరియన్స్ అన్నారు. ఎవరు వీళ్ళు? గ్రేకీలో ఒక తెగ వాళ్ళు. ఎపిక్యూరియన్స్ అంటే గ్రీకు దేశస్థులో ఒక తెగ వాళ్ళు మహాజ్ఞానులు, వాళ్ళు తత్వజ్ఞానులు, బాగా ఫిలాసఫర్స్ అన్నమాట. ఫిలాసఫీ గ్రీకులోనే పుట్టిందని చెప్తారు. అక్కడి వారు ప్రియులరా. అయితే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? గమనించండి, వీళ్ళు క్రీస్తు పూర్వం 300 క్రీస్తు పూర్వమే 341 నుంచి 270 కాలం నాటిలో ఎపిక్యూరియన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఎపిక్యూర్, తెలుగులో ఎపిక్యూరియల్ అని రాయాలి. ఒకడు ఉండేవాడు. ఆయన ఫాలోయర్స్ అనమాట వీళ్ళందరూ. ఏమిటి వీళ్ళ విధానం అంటే దే ఆర్ మెటీరియలిస్ట్. భౌతికవాదం, ఇంచుమించుగా దేవుడు లేడు అనేటువంటి వాదం కలిగిన వాడు. దేవుడు లేడు ఇది ఎపిక్యూరియల్ యొక్క సిద్ధాంతం, వారి క్రమం. దేవుడు లేడు, ఈట్, డ్రింక్ అండ్ బీ మెర్రీ, ఎంజాయ్, సంతోషంగా ఉండు, నీ కోరికలు తీర్చుకో, దేవుడు లేడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తూ, ఈ సృష్టి గమనించండి ఒక అణువు వలన ఏర్పడింది, దేవుడు అనేవాడు లేడని చెప్పి మెటీరియలిస్టులు, భౌతికవాదాన్ని గురించి మాట్లాడేవాళ్ళు. అలాంటి వాళ్ళని కలుసుకున్నాడు పౌలు గారు. రెండో సెక్షన్ చూసాం, స్తోయకులు అని ఉంది, ఇంగ్లీష్లో స్టాయిక్ అని ఉంటుంది. అనగా ఇతడు జీనో అనేటువంటి ఒక వ్యక్తిని వెంబడించినటువంటి వారు. వీళ్ళు ఈ ఇద్దరిని కలుసుకున్నాడు. వీళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. మొదటి వాళ్ళు మెటీరియలిస్టులు, రెండో వాళ్ళు ఈ స్తోయికులు అనేటి వాళ్ళు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక ఆత్మ, ఆత్మలోంచి వచ్చినవే మనం అందరం చిన్న చిన్న ఆత్మలో, మనం అందరం చనిపోయినప్పుడు ఈ ఆత్మ మళ్ళీ ఆత్మలో కలుసుకుంటుంది. క్రైస్తవులు కూడా చెప్తున్నారు ఈ రోజుల్లో, ఈ ఆత్మ అంట పరమాత్మలో కలుసుకుంటుందంట. మీరు ఇదేంటో నాకు అర్థం కాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి తెలియనటువంటి ప్రశ్న, బుద్ధి తక్కువ ప్రసంగాలు, అర్థం లేని ప్రసంగాలు. ఈ ఆత్మ పరమాత్మలో కలుసుకుంటుందా? ఎవరు చెప్పారు నీకు? నువ్వు జీనో ఫాలోయర్వా? ఒక క్రైస్తవుడు అయ్యండి, ఒక బైబిల్ ట్రైనింగ్ చేసి ఉండి, ఏమేమో చదివండి, ఇదా నువ్వు చెప్పేటువంటి ప్రసంగం? నో, వాక్యం అంగీకరించదు. వీళ్ళలాగే చెప్తారు. మనం చనిపోయినప్పుడు అంట ఈ చిన్న చిన్న ఆత్మలనేనంట ఆ పెద్ద ఆత్మతో కలుసుకుంటాడు. నీతి నియమాలుగా జీవిస్తే చాలట, ఏదో బహుమతి వస్తుందని కాదంట. ఇంచుమించుగా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కొన్ని శ్లోకాలు, అలాగ ఉంటుందన్నమాట వీళ్ళదంతా. ఎపిక్యూరియన్స్ ఒక రకమైతే వీళ్ళు స్తోయికులు ఇంకో రకం ప్రియుల. వీళ్ళిద్దరితోటైనా ఏం చెప్తున్నాడంటే వాక్యాన్ని గురించి చెప్తున్నాడు. వాక్యం 19, 20, 21 కలిపి చదివేద్దాం. ఈ 3 వచనాలు మనం చదివినట్లయితే మరలా గమనించండి. వాళ్ళు ఏం చేశారంటే, ఈ పౌలు అనేవాడు ఎవడో వచ్చాడు సార్, ఆయన ఏం చెప్తున్నాడు మాకు అర్థం కావట్లేదు. ఈ వాజ్ అ బ్యాబ్లర్, వదరబోత్ సార్, ఏదో మాట్లాడుతున్నాడు, యేసు అంటున్నాడు, రాజు అంటున్నాడు, మరణం అంటున్నాడు, తిరిగి లేచాడు అంటున్నాడు, ఇవన్నీ అంటున్నాడు, మాకేం అర్థం కావట్లేదని అరియోపగీతుడైనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి, సభ దగ్గరకు తీసుకొచ్చారు. అరియోపగీతు అనేది ఒక సభ అనమాట, కొండ మీద ఉంటుంది అనమాట. వాళ్ళు మొట్టమొదట్లో నీతి న్యాయాలు తీర్చేవాళ్ళు, శిక్షలు వేసేటువంటి వారు. రాను రాను వాళ్ళు కూడా పని తగ్గిపోయి సరదాగా కాలక్షేపం చేసుకుంటూ కూర్చోవడం మొదలుపెట్టారు. అందుకే అక్కడ వ్రాయింది, ఏదో క్రొత్త సంగతి వినుటయందును చదువుటయందును కాలక్షేపము చేయువారు. వారిని కలుసుకున్నాడు పౌలు, వారితో మాట్లాడడం ప్రారంభించాడు. వాళ్ళు ఎటువంటి వాడు? మనం ఇప్పుడు చదువుకున్నాం. దే స్పెండ్ దేర్ టైమ్ డూయింగ్ నథింగ్, ఏం చేయరండి. దే స్పెండ్ దేర్ టైమ్ డూయింగ్ నథింగ్ బట్ టాకింగ్ అబౌట్ అండ్ లిసనింగ్ టు ద లేటెస్ట్ ఐడియాస్. అది కొత్త సంగతులు ఏమైనా ఉంటే చెప్పండి అయ్య గారు. ఏమన్నా కొత్త సంగతులు అంట? అవును, కొత్త సంగతులు ఎలాగొస్తాయి? బైబిల్ ధ్యానం చేస్తే వస్తాయి. లోపలికి వెళ్తే ముత్యాలు దొరుకుతాయి, బయట ఉంటే ఆల్చిప్పలు దొరుకుతాయి అంటారు కదా. లోతైన సంగతులు, కొత్త సంగతులు ఎలా దొరుకుతాయి అంటే వాక్యాన్ని పరిశీలిస్తే దొరుకుతాయి. ఏదో క్రొత్త సంగతి వినుటయందును కాలము గడిపేటువంటి వాళ్ళు వీరని అరియోపగ సభ దగ్గర నిలబెట్టినట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, మన ముగింపుకు వచ్చాం. 4వ పాయింట్, సభ దగ్గర నిలబడ్డాడు పౌలు. 1,
మొదటిది తెస్సలోనిక, 2 బెరయ, 3 ఏథెన్స్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు ఏథెన్స్లో మహాసభ, ఇలాగ అనుకుందాం, సుప్రీం కోర్టు ముందు నిలబడ్డాడు అనమాట. అరియోపగు సభ ముందు నిలబడి వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో భక్తి గలవారా. పౌలు ప్రసంగం మీరు ఎప్పుడన్నా చదవండి అని ఎప్పుడూ చదవం, అదే వచ్చిన తేడా. ఎలా ఉంటుంది తెలుసా? స్టార్టింగే చాలా మృదువుగా, సంతోషంగా, అప్లాజ్ చేస్తూ, వారిని గనపరుస్తూ చాలా చక్కగా మాట్లాడతాడు. ఇక్కడ ఎలా మాట్లాడాడు? స్టార్టింగ్ ఎలా ఉందో చూడండి. ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయంలో అతి దేవతాభక్తి గలవారి ఉన్నట్టు నాకు కనబడొచ్చినది. మీ భక్తే భక్తి, మీ వినడమే వినడం, మీరు ఆదరణే ఆదరణ, మీ గివింగే గివింగ్ అన్నట్టుగా పొగుడుతూ ఇతరులు తన ప్రసంగం వినాలంటే, సత్యం తెలుసుకోవాలంటే ఆయన కరెక్ట్గా అలా చెప్పారు. అలాగని అందరినీ పొగడమని కాదు, ఇది కరెక్ట్గా సత్యం చెప్పాలి. సత్యం చెప్పకపోతే పొగిడితే వాళ్ళని మన నరకానికి పంపిణీ. అందుచేత ముందు అతి భక్తి కలిగిన వారలారా, మీరు దేవుని వాక్యాన్ని ఎరిగిన వారలారా అని చెప్పి చక్కని అడ్రస్తో వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా చూస్తారు. ఇది పౌలుకు ఉన్నటువంటి గొప్ప సంగతి. ఈ వచనం చదువుతాను, మీరు కూడా మీ గ్రంథాలు తీసి చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 17 వచనం చదువుతాను. అక్కడ కూడా ఇలాగే ఆయన స్టార్ట్ చేస్తాడు, మాట్లాడతాడు. 13:17 ఇశ్రాయేలురా, దేవునికి భయపడు వారలారా వినుడి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశమందు పరదేశులైనప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలురా, దేవునికి భయపడే వారలారా. మీరు దేవునికి భయపడతారు, నాకు తెలుసు అని చెప్పి వారిని చాలా గౌరవంగా, ఎందుకంటే అందులో చాలామంది యూదులు ఉన్నారు, గ్రీకు తత్వ శాస్త్రజ్ఞులు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వారిని ప్రభు మార్గంలోనికి రప్పించాలంటే ముందు వారిని ఘనతతో మాట్లాడాలి. ఇంకోసారి ఇందాక చదువుకున్న అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం చదువుతాను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా. అడ్రస్ ఎంత బాగుందండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించాడు. మెట్టుకు ప్రియులారా ఆయన సంచరిస్తూ వచ్చాడు. ఆయన అన్నాడు, మీ దేవతలందరినీ చూస్తున్నాను, నాకు ఒకటి కనపడింది, అదేంటో తెలుసా? అన్నోన్ గాడ్ అని రాశారు, తెలియబడని దేవునికి అని మీరు అన్నారు. మీరు దేన్ని తెలియక ఆరాధిస్తున్నారు, దాన్ని చెప్పడానికి నేను వచ్చాను. అది సారాంశం అంతా కలిపది. మీరు దేన్ని తెలియక ఆరాధిస్తున్నారో దాన్ని నేను చెప్పడానికి వచ్చాను. నేను చూడగా, యాజ్ ఐ వాక్డ్ అరౌండ్ ద సిటీ, ఐ హ్యావ్ ఫైండ్ అవుట్ సమ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వర్షిప్. కొన్ని విగ్రహాలు నేను గమనించాను. I even found an altar with this inscription to an unknown God. తెలియబడని దేవునికి అనే మాటలు నేను చదివాను, నేను తట్టుకోలేకపోయాను. మీరెంత చదువు కలిగిన వారు అండి. ఏది తెలియని దాన్ని ఆరాధిస్తున్నారో దాన్నే చెప్పడానికి మీ మధ్యకి వచ్చానని చెప్పి వారితో 3 విషయాలు మాట్లాడాడు. ఇంకా టైం అయిపోతుంది. ఏం మాట్లాడాడంటే గమనించండి ప్రియులారా. ఆయన జగత్తునందలి సమస్తమును నిర్మించిన దేవుడు, తానే ఆకాశములు. ఏ గ్రేట్ మినిస్ట్రీ, ఏ గ్రేట్ ఇవాంజలిజం. ఎంత గొప్పదంటే, ఈజ్ ద క్రియేటర్. 24-25 వచనాలు చదివితే ఈజ్ ద క్రియేటర్, ఆయన సృష్టికర్త. రెండవది 25లో అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఆయన ఎలాంటివాడు అనుకుంటున్నారు మీరు? అసలు ఈ రోజున మనకున్న ఊపిరి ఎక్కడిది? ఆయనదే అన్నాడు. యోబు గ్రంథం 33:4లో దేవుని ఆత్మ నన్ను సృజించెను అన్నాడు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించిన యెహోవా అంటాడు. తిమోతి 1వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ధారాళముగా దయచే దేవుడు అని అంటాడు. ఆయనకున్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు చెప్తాడు. మీరు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆయనే ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు. ఈజ్ ద క్రియేటర్, ఈజ్ ద సస్టైనర్, ఈజ్ ద రూలర్. ఇంకా వివరించడానికి సమయం. 3 విషయాలు చెప్పాడు. ఆయన సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. గమనించారా? సమస్తాన్ని సృష్టించినవాడు. ఒక మనుషుని నుండి అన్నాడు, ఒక జాతి నుండి, ఒక మనుషుని నుండి అనేకులను యావత్ భూమి మీద కాపురం ఉండుటకు అనేక మందిని సిద్ధం చేశాడు. ఒక చక్కని మాట చెప్తాను వినండి. ఆ రోజునే ప్రభు ఒకటి అంగీకరించాడు. ఏంటో తెలుసా? డైవర్సిటీ ఈజ్ గాడ్స్ ఐడియా. అది భిన్నత్వం అనేది దేవుని ఆలోచన అండి. మనిషి నుండి. ఎవరా మనుషుడు?
5వ అధ్యాయంతో 6వ అధ్యాయంతో ఆది కాండంలో జనం అయిపోయారు. నోహా ఇల్లు కుటుంబం మిగిలారు. అక్కడి నుంచి వచ్చిన జనాన్ని ఒక మనుషుల నుండి ఈనాడు ప్రపంచంలోని జాతులు, కులాలు, మతాలు, రంగులు, భేదాలు, ఖండాలు, ప్రజలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? డైవర్సిటీ ఈజ్ గాడ్స్ ఐడియా. విభిన్నంగా ఉండాలి. అందరూ ఒకేలాగా ఉంటే చూడలేం, అందరూ తెల్లగుంటే చూడలేం, అందరూ నల్లగుంటే చూడలేం, అందరికి ముక్కు ఒకేలాగా ఉంటే చూడలేం. డైవర్సిటీ ఈజ్ గాడ్స్ ఐడియా. మనకు అర్థం కావట్లేదు. మన అందాన్ని బట్టి మనం గర్విస్తున్నాం, కానీ దేవుడు భిన్నత్వాన్ని కోరుకున్నాడని మనకు అర్థం. ఆయన సృష్టికర్త. ఈ రోజుల్లో మనకు దొరికే వస్తువులన్నీ కూడా మేడ్ ఇన్ చైనా అయిపోయిందిలేండి. చైనా సరే ఏ వస్తువు అయినా సరే మేడ్ ఇన్ చైనా. ఒరిజినల్ వస్తువులన్నీ ఇజ్రాయెల్లో తయారవుతాయి, యెరూషలేంలో. దానికి డూప్లికేట్ అంతా చైనాలో తయారవుతాయి. అర్థమైందా? ఒరిజినల్ అన్నీ ఇజ్రాయెల్ దేశంలో తయారవుతాయి, డూప్లికేట్ అన్ని ఇక్కడ తయారవుతాయి. అందుకని మన ఇళ్లలో ఏ వస్తువు చూసినా సరే మేడ్ ఇన్ చైనా. ఈ దెబ్బతోటి చైనా అయిపోయింది. ఇంకో మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మీకు తెలుసో లేదో, తెలియకపోవచ్చు మీలో చాలా మందికి. ఈవెన్ అమెరికా యొక్క జాతీయ పతాకం కూడా చైనాలోనే సృష్టిని తయారు చేశారు. డూ యు నో? మీకు తెలుసా? యుఎస్ ఇంటర్నేషనల్, గమనించండి, నేషనల్ ఫ్లాగ్ అండి, అమెరికా జాతీయ పతాకం కూడా చైనాలోనే తయారు చేశారు. ఓ పుస్తకంలో నేను చదివినప్పుడు ఐ వాజ్ షాక్డ్ అనమాట. ప్రియులారా, సృష్టికర్త, జీవమును ఊపిరిని అందరికీ దయచేసేటువంటి వాడు. ఇంత గొప్ప దేవుడు. సమస్తాన్ని సిద్ధం చేశాడు. ఇంకో మాట చెప్తాను, ఇలా చూడాలి. ఏం చేశాడు తెలుసా? ఫ్రమ్ మ్యాక్రో టు మైక్రో, మ్యాక్రో థింగ్స్ టు మైక్రో థింగ్స్ అన్న. సూక్ష్మ వస్తువుల నుంచి, స్థూల వస్తువుల నుంచి సమస్తాన్ని కూడా సిద్ధం చేసిన వాడు ఆయనే. వీ హ్యావ్ ఎ గ్రేట్ గాడ్. మనం గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఈ గొప్ప సువార్త వారికి ప్రకటించి ముగింపులలో చెప్పి ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండదు, కానీ ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని మీ ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. పిల్లరా, ఈ 17వ అధ్యాయం 33 ఆఖరి భాగాలకు వచ్చేటప్పటికి మనకు అర్థమయ్యేది ఏంటండి? అగైన్ అండ్ అగైన్. మీరు ముగింపులో చూడండి, మరలా పునరుద్ధానం, మరలా మరణం, అది లేకుండా ఆయన ఎన్నడూ ముగించిన వాడు కాదు. ఈ విధంగా ఆయన ఏథెన్స్ పట్టణంలో కూడా గొప్ప పరిచర్య చేశాడు. ఈజ్ దేర్ ఎనీ రిజల్ట్? ఎస్. చూద్దాం రండి, ఆఖరి వచ్చిన చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇలా వ్రాయబడింది 34. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతీయుడైన దియోనోసియు, దమరనొక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు పరిచర్యను దేవుడు దీవించాడు. అరియోపగీతీయుడైనటువంటి, అనగా ఆ సభకు అధ్యక్షుడైనటువంటి వాడు. ఇందా చెప్పాను కదా, అర్థం అవడానికి లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎలాగంటామో అరియోపగీతీయుడైన, ఆయన పేరు దియోనుసియు, అతనును దమరి అనే ఒక స్త్రీ ప్రభువుని నమ్ముకున్నారు. అంత గొప్పోళ్ళు నమ్ముకున్నారండి. వీరితో పాటు మరికొంతమంది అనేకులుండరి. దేవనామానికి స్తోత్రం. పౌలు యొక్క పరిచర్య ఈనాటి క్రైస్తవ సంఘానికి సవాలుగా మిగిలింది. ఇలాంటి స్టడీస్ మనం ఎన్నో నేర్చుకోవాలి, సంతోషించాలి, ప్రభువుని ఘనపరచాలి. 17వ అధ్యాయంలో ఎన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ప్రభువు మన కొరకు రాశాడు. అందుచేత ఈ మాటలు వింటున్న మనం ఈ పద్ధతిలో, ఈ చొప్పున దేవుని వాక్యానుసారంగా మనం జీవించి, ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని నమ్మలేదా? అజ్ఞాన కాలంలో, ఇన్ ద డేస్ ఆఫ్ లాస్ట్, ఓల్డెన్ డేస్ అవి చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ బీ రిపెంట్, మారు మనసు పొందండి, ప్రభువుని నమ్ముకోండి, పాపాలు ఒప్పుకోండి, రక్షణ పొందండి, సంఘంతో కలిసి జీవించండి, దేవుని ఘనపరచండి. దేవునికే ఘనత, మహిమ, ప్రభావం మనం తీసుకొచ్చే వాళ్ళగా ఉండడానికి ఒక నిర్ణయం చేసుకోండి. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాల గురించి ఆలస్యం చేయవాడు కాదు. ఎవడును నశింపవాలని చెప్పక అంతటా అందరూ మారు మనసు పొందవాలని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై కోరుచున్నాడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. అందరూ మారు మనసు పొందాలి. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పుడు మనుషులందరూ రక్షణను గురించిన జ్ఞానము పొందవాలని అన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కనుక వాక్యం చెప్పేది ఏంటంటే, విని సంతోషపడటం కాదు, కానీ అంగీకరించి, ఆస్వాదించి, అప్లై చేసుకుని ఆ ప్రకారం జీవించి ప్రభు మహిమ కొరకు మనందరం జీవించడానికి ఆత్మదేవుడి తలంపులు దీవించునుగా. చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలోంచి 4 సందర్భాలు, అక్కడక్కడ కొన్ని మాటలు
కాల వ్యవధిలో మేము ధ్యానించడానికి సహాయం చేశారు. ప్రభువా, తెస్సలోనికలో పౌలు పరిచర్య, బెరయలో పౌలు పరిచర్య, ఏథెన్సులో పరిచర్య, ప్రభు అరయోపగతీయుడైనటువంటి మహాసభ ఎదుట ఆయన గొప్ప సందేశం. యు ఆర్ ఏ క్రియేటర్, యు ఆర్ ఏ సస్టైనర్, యు ఆర్ ఏ రూలర్. అంత మాత్రమే కాదు, నువ్వు భిన్నత్వాన్ని కోరే దేవుడు. ఒక మనిషి నుంచి ఇవన్నీ చేసేవని ఆయన ప్రయాసపడగా, కన్నీళ్లు విడవగా, వాదించగా, సంత వీధుల్లో ప్రభువా నీ కొరకు పరిచర్య చేయగా అరియోపగితుడైన దియోనోసియు దమ్ర అనే స్త్రీ చాలామంది నమ్ముకున్నందుకు నీకు స్తోత్రాలు. అలాగున మా సందేశాల ద్వారా, మా సంఘాల ద్వారా, మా వ్యక్తిగత జీవితాల ద్వారా కొంతమంది అయినా మీ దగ్గరకు రావడానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇచ్చిన వాక్యాన్ని బట్టి మరొకసారి నేను స్తుతించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.